మన విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా యూరోపియన్ యూనియన్లకు జాయింట్ గా ఇచ్చి పడేశారు. భారత్ కు ఏదో గొప్ప మేలు చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వవద్దని, అమెరికా దానికి ఇష్టం వచ్చినట్లు తన వైఖరి మార్చుకుంటుందే తప్ప దానికి నైతికత అనే పెద్ద ముసుగు వేయొద్దని చురుకులు వేశారు. అంతేకాదు భారత్ కు ఎవరూ పద్ధతులు నేర్పాల్సిన అవసరం లేదని ఘాటుగానే స్పందించారు. దీంతో ఈ రెండు పెద్ద దేశాల ప్రతినిధుల మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ జైశంకర్ ఇంత ఘాటుగా ఎందుకు రియాక్ట్ అయ్యారు? వెనక్కి తగ్గేదే లేదు. అమెరికా కపట నీతిపై జైశంకర్ ఫైర్. అమెరికాది రాద్ధాంతమే తప్ప సిద్ధాంతం లేదని సెటైర్. రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు ఆగవని కుండబద్దలు. అమెరికా తనకి ఇష్టమైతే టారిఫ్లు వేస్తుందని, లేదంటే తగ్గిస్తుంది అని ఇదే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఓపెన్ గానే చెప్పేశారు. అసలు 2022లో రష్యా క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలని భారత్ కి సూచించిందే అమెరికా అని మరోసారి గుర్తు చేశారాయన. ప్రపంచ చమురు ధరల్లో అస్థిరత నెలకొనకూడదనే అలా అమెరికా చెప్పగా, భారత్ తమ జాతి ఇంధన భద్రత కోసం పాలసీ రూపొందించుకుంటుందని చెప్పారు. రీసెంట్ గా గల్ఫ్ వార్ నేపథ్యంలో మన 3 నౌకలపై అమెరికా దాడులపైన భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా రాయబారికి సమన్లు పంపింది. ఈ క్రమంలోనే ఫిన్లాండ్ లో జరిగిన ఓ సమావేశంలో అమెరికా నైజాన్ని ఎండగట్టారాయన. నిజానికి చమురు లభ్యత, ధర ఆధారంగా భారత్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది ఇప్పటికే అనేక సార్లు కేంద్రం స్పష్టం చేసింది. యుక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో యూరప్ దేశాలన్నీ తమకు చమురు సరఫరా చేసే మిడిల్ ఈస్ట్ మార్కెట్ నుంచి చమురును భారీగా కొనుగోలు చేశాయని, ఆ సమయంలో మార్కెట్ పరిస్థితుల కారణంగానే భారత్ రష్యా వైపు మళ్లింది. పైగా ఇప్పుడు గల్ఫ్ వార్ నేపథ్యంలో అన్ని దేశాలు ఎక్కడ దొరికితే అక్కడ ఇంధనం దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జైశంకర్ ఫిన్లాండ్ లో అమెరికా తన అవసరాలకు తగినట్లుగా ఆంక్షలు విధించడం, మళ్లీ ఎత్తివేయడం వంటి ద్వంద్వ విధానాలపై జైశంకర్ ఫైర్ అయ్యారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు గతంలో మాపై భారీ సుంకాలు విధించిన అమెరికా ఆ తర్వాత మళ్లీ ఆంక్షలను ఎత్తివేసింది. ఇందులో ఎలాంటి గొప్ప సిద్ధాంతాలు లేవు. తమకు నచ్చనప్పుడు ఆంక్షలు పెట్టడం, నచ్చినప్పుడు తీసేయడం ఓ ఆటగా మారిపోయింది. ఇక్కడ ఎవ్వరూ చిన్నపిల్లలు కారు. ఈ ఆట ఎలా సాగుతుందో అందరికీ తెలుసు అని విదేశాంగ మంత్రి చెప్పడంతో అక్కడున్న వారికి మైండ్ బ్లాక్ అయింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన అనంతరం చమురు ధరలను అదుపులో ఉంచడానికి అమెరికా ఈ ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చిందని, కాబట్టి దీనికి నైతిక రంగులు పూయాల్సిన అవసరం లేదనేది భారత్ అభిప్రాయం. అసలు అదే వాస్తవం కూడా. ఇక వన్స్ ఫర్ ఆల్ ఆన్సర్ ఏంటంటే, అమెరికా ఆంక్షలతో సంబంధం లేకుండా భారత్ తన ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల ఆధారంగానే రష్యా చమురును కొనుగోలు చేస్తుంది. భవిష్యత్తులోనూ ఇదే పద్ధతి కొనసాగిస్తుంది. ఇందులో సందేహం ఏమీ లేదు. ఇదే క్రమంలో కేంద్ర మంత్రి యూరప్ దేశాలకు కూడా ఫుల్లుగా తలంటేసేశారు. ఏ యూరప్ దేశం పైన భారత్ దాడులు చేయలేదని, కానీ యూరప్ మాత్రం భారత్ పై దాడికి ఆయుధాలను సరఫరా చేస్తుందంటూ ఎత్తిపొడిచారు. తద్వారా పాక్ కి యూరోపియన్ యూనియన్ దేశాల ఆయుధ సరఫరాని బయటపెట్టారు. తద్వారా జైశంకర్ తన ఘాటైన కామెంట్లతో పాశ్చాత్య దేశాల కపట నీతిని అంతర్జాతీయ వేదికపై బట్టబయలు చేసినట్లయింది.